నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'కార్తికేయ'. ఫస్ట్ పార్ట్ మనకి సుబ్రహ్మణ్యంపురం చుట్టూ కథ తిరిగింది. అండ్ కలర్ స్వాతి నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు. సెకండ్ పార్ట్‌లో కూడా కలర్ స్వాతి ఉంటదేమో అనుకుంటే అనుపమ పరమేశ్వరన్ వచ్చినప్పటికీ ఆఫ్‌కోర్స్ అది కూడా బానే సాఫీగా సాగింది. అండ్ ద్వారక చుట్టూ తిరిగి అద్భుతాన్ని ప్రదర్శించినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. నేషనల్ వైస్‌గా ఎళ్ళిపోయింది. అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది. అంటే దేశమంతా ఆహ్, లైక్ ఏ విధంగా చెప్పుకోవాలన్నా ఇప్పుడు కనబడని నగరం ద్వారక ఇప్పటివరకు కూడా చాలామందికి రాముడు, కృష్ణుడు ఇప్పుడు మనకు అయోధ్య ఎలాగో ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి మన ద్వారక కూడా చాలా ఐ మీన్ ఆహ్, ఇష్టమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. చాలా ఆధ్యాత్మికత ఉన్న ప్రదేశం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే ద్వారక సముద్రంలో మునిగిపోయిందని తెలిసినప్పటి నుంచి కూడా వీళ్ళ పూజలు ఆగట్లేదు. అండ్ దాని చుట్టూ కదలినటువంటి ఆ విధానం చాలామందిని ఆకట్టుకుంది. అండ్ అలాగే ఇప్పుడు అయోధ్య రామ మందిరం చుట్టూ పార్ట్ 3 ఉండబోతుంది అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు అంటే పార్ట్ 1 ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అయ్యింది. పార్ట్ 2 అనుకోకుండా బాలీవుడ్‌లో రిలీజ్ అవ్వడం, అక్కడ 3 స్క్రీన్‌లతో పోలిస్తే 5 స్క్రీన్‌లు, 3 స్క్రీన్‌లతో పోలిస్తే 3000 స్క్రీన్‌ల వరకు పెంచుకోవడం. చందు మొండేటిని అమితాబ్ బచ్చన్ గారు ఇంకా చాలామంది ప్రశంసించడం అండ్ ఇంకా ఈ టీమ్‌ని అయోధ్యకు కూడా పిలిచి వాళ్ళు అభినందించడం, అమిత్ షా గారు అభినందించడం ఇవన్నీ జరిగిపోయాయి. సో, ఇప్పుడు వీళ్ళ మీద ఏంటంటే ఇంత పెద్ద భారం పడింది. లైక్ పార్ట్ 3 మాత్రం ఇప్పుడు భారీ ఎత్తున అంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు. ఈ సినిమాతో నన్నడిగితే నిఖిల్ 100,00,00,000 బడ్జెట్ హీరో అంటే హ్యాపీగా అప్పుడెప్పుడో 'గీత గోవిందంతోనే' విజయ్ దేవరకొండ ఎళ్ళిపోయాడు. అండ్ నిన్న 'హనుమాన్‌తో' తేజ సజ్జా వచ్చేసాడు. అంటే ఇట్లా చిన్న హీరోలు ఆహ్ అంటే ఐ మీన్ తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వీళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ ఇతనికి నిఖిల్‌కి ఇంకా చెప్పాలి అంటే బాధ్యత కూడా పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక మీరు మన అల్లు అర్జున్ ఎలాగో, ఎన్టీఆర్ గారు ఎలాగో, ప్రభాస్ గారు ఎలాగో అలా ఇప్పుడు ఈ అబ్బాయి కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటది. తర్వాత తీయబోయే సినిమాలు కూడా చాలా ఐ మీన్ ఆచితూచి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఇట్లాంటి సినిమాలు ఇంక మళ్ళీ చేయలేడు. హారర్ కామెడీలు కానీ, నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ ఇంకా చేయలేడు. పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్ళిపోయడం అంటే ఇంకా బాధ్యత పెరిగింది. ఆ లెవెల్‌లోనే సినిమాలు చేయాల్సొస్తది. మన సౌత్ నుంచి ఎలా అయితే 'తాప్సీ' వెళ్ళిపోయిందో అలా. సో, ఇప్పుడు పార్ట్ 3 గురించి నిఖిల్ ఒక చిన్న అప్డేట్ ఇచ్చాడు. త్వరలో రాబోతున్నాం అని చెప్పేసి అందరూ కూడా ఖుషి అయిపోయారనమాట. అండ్ చందు మొండేటి ఈ సినిమాతో నెక్స్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయినట్టే. బాలీవుడ్ నుంచి కూడా అంటే అమితాబ్ బచ్చన్ గారు పిలిచారు అంటే బాలీవుడ్ నుంచి కూడా ఇతనికి బోలెడన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా మన సౌత్ డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, ఈ కో కోవలో లైక్ సందీప్ వంగ, అలాగే ప్రశాంత్ ఇప్పుడు మన చందు మొండేటితో కూడా నాకు తెలిసి త్వరలో ఏదైనా పెద్ద పాన్ ఇండియా లెవెల్‌లో భారీ యాక్షన్ సినిమా కానీ, లేకపోతే ఈయన ఆలోచన విధానం లాగా సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంట్లో అటు బాలీవుడ్ స్టార్లు, ఇటు సౌత్ స్టార్లు కలిపి ఇతను డైరెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నాగ చైతన్యతో 'తండేల్' సినిమా ఎలాగైతే మొన్న రిలీజ్ అంటే ఐ మీన్ వాలంటైన్స్ డేకి రిలీజ్ చేసి చిన్న గ్లిమ్స్ అందరిని ఆకట్టుకున్నాడో, ఇప్పుడు 'కార్తికేయ 2' అంటే ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. జస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు వీళ్ళు. అందుకు చందు మొండేటి 'తండేల్‌తో' బిజీగా అయిపోయాడు. సో, ఇప్పుడు 'కార్తికేయ 2' రిలీజ్ అయిన తర్వాత చందు స్థాయి అమాంతం పెరుగుద్ది. నెక్స్ట్ మళ్ళీ 'తండేల్' సినిమా కూడా ఉంది. సో, ఈ 2 సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ రేంజ్‌కి ఇప్పుడు మనకి ఎలాగైతే రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్, నిన్న మన ప్రశాంత్ వర్మ కానివ్వండి, అండ్ సందీప్ వంగ వీళ్ళైతే ఇట్లాంటి డైరెక్టర్స్ లోకేష్ కనకరాజ్ వీళ్ళందరూ ఎప్పుడైతే పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్ళిపోయారో వాళ్ళ సరసన చందు మొండేటి కూడా చేరుతాడు. త్వరలోనే హార్డ్లీ ఈ 2024 ఎండింగ్‌లోనే హ్యాపీగా అతను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడని అనడంలో మాత్రం అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సో మచ్.